మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మరణత మహిమ స్వస్థత శాలలో ప్రతి శుక్రవారము వాడుకు చెప్పున జరుగుచున్న ఉపవాస స్వస్థత ఆరాధన బట్టి వందనములు. ఆయా ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలను బట్టి వందనములు. వచ్చిన వారి పట్ల మీ యొక్క ప్రేమను బట్టి వారు పొందుతున్న స్వస్థత దేవుని ఆశీర్వాదములను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయేటువంటి వర్తమానం ద్వారా అనేక మంది స్వస్థత పొందుకొని మీ నామాన్ని మహింపరిచే కృపను దయచేయమని, దీనదాసునైన నన్ను అభిషేకించి మరుగుపరిచి మీరే మాట్లాడమని, మా కొరకు వాక్యదారిగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక నిండు వందన మరణాతలు. అందరికీ మరణాత. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ఈరోజు మనము ఒక కుష్టి రోగిని గురించి తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటగా కుష్టి రోగం అనేటువంటిది ఎవరికి వచ్చింది చెప్పండి? మిరియాముకు వచ్చింది. ఎవరికి వచ్చింది? మిరియాముకు వచ్చింది అన్నమాట. మిరియాము ఎవరు? మోషే యొక్క సహోదరి, మోషేకి అక్క అన్నమాట. మోషేకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఆయన పేరేం పేరు? అహరోను. మోషే అక్క మిరియాం. పరిశుద్ధ గ్రంథములో కుష్ఠరోగం అనేటువంటిది మిరియాముకి వచ్చిందనమాట. కుష్ఠరోగం అనేటువంటిది బహు భయంకరమైనటువంటి రోగం. ఆ రోగ లక్షణాలు ఏంటి చెప్పండి? కుష్ఠరోగానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా మీకు? నల్లగా ఒక మచ్చ వస్తుంది. ఆ మచ్చకి స్పర్శ అనేటువంటిది ఉండదు. పిన్నిస్తో పొడిచినా, లేకపోతే ఏదైనా ముళ్ళుతో పొడిచినా, లేకపోతే అక్కడ గిల్లినా కానీ స్పర్శ అనేటువంటిది ఉండదు అనమాట. ఎందుకు ఉండదంటే శరీరం అనేటువంటిది అక్కడ కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. దాన్ని ఏమంటారంటే కుష్ఠరోగం అంటారనమాట. కుళ్ళిపోయేటువంటి ఆ శరీర తత్వాన్ని కుష్ఠరోగం అని చెప్పేసి అంటారనమాట. ఈ కుష్ఠరోగం అనేటువంటిది పూర్వపు దినాల్లో జబ్బులన్నిటిలోకెల్లా పెద్ద జబ్బు. అందుకనే కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరు వెలుపల ఉంచేవారు. ఎక్కడ ఉంచేవారు? ఊరి వెలుపల ఉంచేవారు. ఊళ్ళోనికి రానిచ్చేవారు కాదు. ఇప్పుడైతే ప్రజెంటు మరి కుష్ఠరోగం సంబంధమైనటువంటి వారు ఇళ్ళ మధ్యకి వస్తూ ఉన్నారు, ఊరిలో తిరుగుతూ ఉన్నారు, అన్ని చోట్ల మనకు కనపడుతూ ఉన్నారు. పూర్వపు దినాల్లో అయితే వారిని ఊరికి వెలుపల ఉంచేవారు తప్ప ఊరు లోపలికి రానిచ్చేవారు కాదనమాట. ఆ రోగం వస్తే వారిని ఏమనేవారంటే వీళ్ళు పూర్వపు జన్మలో ఏ పాపమో చేసుంటారో వీళ్ళు, అందుకనే ఇలాంటి జబ్బు వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి అందరూ అనుకునేవాళ్ళు అనమాట. ఈ కుష్ఠరోగం అనేటువంటిది మనిషికి ఏమంటారు దీన్ని? కుష్ఠరోగం అనేటువంటిది మనిషిని చాలా అవమానానికి గురి చేస్తుంది అనమాట. అంటే ఇంకొక రోగం అయితే తగ్గుద్ది, కానీ ఈ రోగం మాత్రం తగ్గదనమాట. అంటే తగ్గనటువంటి రోగాలను సహితము తగ్గించగలిగినటువంటి వాడు దేవుడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. కుదరని రోగాలు కొంతమందికి వస్తూ ఉంటాయి. ఆ కుదరని రోగాలను కూడా దేవుడు ఏం చేస్తాడో నయము చేస్తాడనమాట. అందుకని పరిశుద్ధ గ్రంథములో చూడండి, పరిశుద్ధ గ్రంథములో 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించెను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తుని ఎక్కువ వెంబడించేవారు అనేక మంది. అందుకని మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది వెంబడించేవారంటే 5,000 మంది, 7,000 మంది, ఇంకా ఎక్కువే ఆయన్ని వెంబడించేవారు అన్నమాట. ఎందుకు వెంబడించేవారు ఆయన్ని?
యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించేవారు? ఈనాడు ఆయన వాక్యాన్ని వినడానికి ఎందుకు వస్తూ ఉన్నారు? ఆయన ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? స్వస్థత. ఏంటి చెప్పండి? స్వస్థత. అంటే మనకు వచ్చేటువంటి ఏ రోగాన్నైనా ఆయన తగ్గించగలడు, ఏ శోధనైనా మన నుండి దూరపరచగలడు, ఏ విధమైనటువంటి భయాన్నైనా తొలగించగలడు. అందుకని యేసుక్రీస్తుని మనం నమ్ముకోవడానికి గల కారణం అని చెప్పేసి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా ఇది నేను మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. యేసు ప్రభువుని చాలామంది వెంబడించేవారు. ఎందుకో తెలుసా? కొంతమంది ఏమో ఆయన చేసే అద్భుతాలు చూడడానికి వచ్చేవారు. కొంతమంది ఎందుకు వచ్చేవారంటే ఆయన భోజనం పెట్టేవాడు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని కూడా ఆకలితో పంపించేవాడు కాదు. ఎప్పుడూ కూడా వచ్చినటువంటి వారికి రొట్టెలు కానీ చేపలు కానీ వారికి మరి ఇచ్చి వారి ఆకలిని తీర్చేవాడు అనమాట. అంటే స్వస్థపరిచేవాడు, అలాగనే ఆకలి తీర్చేవాడు, అలాగనే ఆత్మీయముగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు, తెలియని విషయాలు, ఎన్నో విషయాలు ఆయన మర్మములుగా, ఉపమానములుగా వచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన చెప్పేవాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అందుకని ఆయన కూడా మరి కొన్ని వేల మంది ఉండేవారని చెప్పేసి మనం అనేక పర్యాయములు మరి వాక్యము ద్వారా తెలుసుకున్నాం. తర్వాత చదవండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవో అనెను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కొండ మీద నుంచి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. ఆయనతో పాటుగా కొన్ని వేల మంది ఉన్నారు. అయితే ఆ సమయంలో కుష్ఠరోగి ఆయనకి ఎదురుపడ్డాడు. ఎందుకు అక్కడ ఉన్నాడంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళని ఊరు వెలుపల ఉంచేవారు అనమాట. ఊళ్ళోకి వాళ్ళని రానిచ్చేవారు కాదు. ఆ కారణం చేత ఈయన ఊరికి దూరముగా ఆ యొక్క కొండకి దగ్గరగా ఉన్నాడనమాట. కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన యేసు ప్రభుకి ఎదురుపడి ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయనకు మ్రొక్కాడంట. ఏం చేశాడు చెప్పండి? ఆయనకి మ్రొక్కాడనమాట. చూసినట్లయితే అంటే ఆయనకి నమస్కారం చెప్పాడు. 2 చేతులు జోడించి ఆయనకి ఏం చెప్పాడు చెప్పండి? నమస్కారం చెప్పాడు అనమాట. నేను చెప్పాను కదా ఇందాక, ఎవరైనా మరి ఉపాధ్యాయులు కానీ, లేకపోతే సేవకులు కానీ, లేకపోతే పెద్దవారు ఎవరైనా మనకు కనపడినప్పుడు ఏం చేయాలి? మనం నమస్కారం చెప్పాలి. అది మన యొక్క సంస్కారానికి గుర్తు అనమాట. నమస్కారం చెప్పడం అనేటువంటిది దాక్కోకూడదు వారు కనపడినప్పుడు. అందుకనే ఈ కుష్ఠరోగికి యేసయ్య కనపడగానే ఏం చేశాడు చెప్పండి? ఆయనకి మ్రొక్కాడంటే ఆయనకి నమస్కారం చేశాడు అనమాట. చేసి ఏమంటున్నాడు? ప్రభువా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రభువా అన్నాడు. కొంతమంది ఆయన ఏమన్నారంటే బోధకుడు అన్నారనమాట. అంటే ఆయన బోధించేవాడు, పరలోక సంబంధమైన అనేక విషయాలు ఆయన బోధించేవాడు కాబట్టి ఆయన్ని బోధకుడు అన్నారు. ఈయన ఏమంటున్నాడు? ప్రభువా అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ప్రభు అంటే సాక్షాత్తు నీవు దేవుడవు అని ఆయన తలంచి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ప్రభువా అని చెప్పేసి అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా అని చెప్పేసి అన్నాడు అనమాట. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? నీకు ఇష్టమైతే ఏమంటున్నాడు? అయ్యా మీకు ఇష్టమైతే. ఎంతమంది ఈ విధానాన్ని ఒప్పుకుంటారు? నీకు ఇష్టమైతే అనేటువంటి ఈ విధానాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నీకు ఇష్టమైతే నాతో రండి, లేకపోతే పర్వాలేదు అని అనగలరా? మీకు ఇష్టమైతే ఈ కూర తినండి, లేకపోతే పర్వాలేదు అని అనగలరా? మీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి, లేకపోతే పర్వాలేదు అని చెప్పేసి అనగలరా? మీకు ఇష్టమైతే ఇంట్లో ఉండండి, లేకపోతే పర్వాలేదు అని చెప్పేసి మీరు అనగలరా? అనలేరు. అంటే ఎదుటివాని యొక్క ఇష్టముతో మనకు పని లేదు. చాలామంది ఏమంటారంటే తింటే తినలేక మానే, ఉంటే ఉండు లేక మానే, వస్తే రా లేకపోతే మానే. అంటే మీ వ్యక్తిగత విషయాన్నే ఎదుటి వారి మీద మోపుతారు, లేకపోతే రుద్దుతారు తప్ప ఎదుటి వారి యొక్క ఇష్టం ఏమిటనేటువంటిది మనకు అవసరం లేదు.
ఎదుటి వారి యొక్క ఇష్టాన్ని బట్టి మనం నడుచుకుంటే నిజంగా అసలు సమస్యలే రావు. అసలు వస్తాయా? ఎదుటి వారి యొక్క ఇష్టాన్ని బట్టి మనం నడుచుకుంటే, ఎదుటి వారి యొక్క ఇష్టాన్ని తెలుసుకొని మనం మాట్లాడితే గొడవలు వస్తాయంటారా? అసలు గొడవలే రావు అసలే. ఇక్కడ చూడండి, నేనేమంటున్నాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు. అయ్యో నేను రోగంతో ఉన్నాను, ఊరికి దూరంగా ఉన్నాను, నా భార్యకి బిడ్డలకి నేను దూరంగా ఉన్నాను, ఇదిగో ఇక్కడ ఈ విధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను, మీరు నన్ను స్వస్థపరచండి, అందరినీ స్వస్థపరుస్తున్నారు కదా, నన్ను ఎందుకు స్వస్థపరచరు అని చెప్పేసి ఆయన అన్నాడా? అనలే. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువా నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే. నిజంగా ఈ మాట చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. మీకు ఇష్టమైతే అనేటువంటి మాట మనందరికీ సంతోషమే. ఎందుకనంటే ఎదుటివారి యొక్క ఇష్టాన్ని గౌరవించడంలోనే మన యొక్క మంచితనం అనేటువంటిది ఆధారపడుతూ ఉన్నది అన్నమాట. ఆయన అంటున్నాడు నీకు ఇష్టమైతే అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు? నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు అనమాట. అంటే ఇదిగో నా రోగాన్ని మీరు తగ్గించగలరు. ఎప్పుడు తగ్గించగలరు? మీకు ఇష్టమైతేనే. మీకు అర్థమవుతుందా? మీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయండి, లేకపోతే పర్వాలేదు. నిజంగా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయమై. మనము దేవుని యొక్క ఇష్టాన్ని పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క ఇష్టాన్ని పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టంగా మనం నడుచుకోవాలి, ఆయన చెప్పింది వినాలి, ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. అప్పుడే ఆయనకి ఇష్టం అవుతాం. అవునా కదా? మీ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు ఇష్టం అవుతారు? మిమ్మల్ని చదువుకోమంటున్నారు, బాగా చదువుకోవాలి. ఏదైనా పని చెప్పినప్పుడు చేయాలి, ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, ఏదైనా తినమన్నప్పుడు తినాలి. ఈ రీతిగా మీరు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకి ఇష్టమవుతారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? పుట్టింది మొదలుకొని స్టిల్లు ఇప్పటి వరకు కూడా మేము ఏ జోళ్ళు కొంటే ఆ జోళ్ళే వేసుకుంటారు. మేము ఏ బట్టలు తెస్తే ఆ బట్టలే కట్టుకుంటారు. కానీ ఇలాంటి బట్టలు తెచ్చారేటి, ఈ బట్టలు అంటే మాకు ఇష్టం లేదు, ఈ జోళ్ళు అంటే మాకు ఇష్టం లేదు అని ఇప్పటికీ కూడా చెప్పలేదు. అందును బట్టి మా పిల్లలంటే మాకు ఇష్టము. అలాగనే మీ పిల్లలు మీ మాట వింటే మీకు ఇష్టమా కదా? మీ పిల్లలు మీ మాట అంటే వింటే మీకు ఇష్టం అన్నమాట. చూసినట్లు వెళ్ళొద్దు అన్నటువంటి స్థలాలకి వెళ్ళరు, మాట్లాడొద్దు ఈ మాటలు అంటే వారు మాట్లాడరు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎవరి యొక్క తల్లిదండ్రులైనా ఆ పిల్లల్ని ప్రేమిస్తారు. వాళ్ళకి ఏదైనా కొనాలి, ఇవ్వాలి అనేటువంటి ఆలోచన, ప్రేమ వారికి కలుగుతూ ఉంటుంది. అవునా కదా? అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, అంతే తప్పించి నన్ను శుద్ధినిగా చేసేయండి అని చెప్పేసి మాత్రం డిమాండ్ చేయట్లేదు. ఏం చేయట్లేదు? డిమాండ్ చేయట్లేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. మీరేమంటారు? ఏదైనా రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏమంటారు చెప్పండి? ప్రభువా నేను 10 సంవత్సరాల నుంచి నేను నమ్ముకుంటున్నాను, నీ గుడికి వస్తున్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను, మరి నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చింది అంటారు. మీరు అంటారా? అనరా? కానీ అప్పుడు ఏమనాలి? ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచండి, నీకు ఇష్టమైతే ఈ శ్రమ నుండి నన్ను విడిపించండి, మీకు ఇష్టమైతే ఈ పనిని జరిగించండి అని మనం చేయాలి. కానీ అలా చెయ్యం. దానికి తోడు కొంతమంది ఏమంటారంటే బయట వాళ్ళు, అమ్మా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీకెందుకు వచ్చింది ఈ రోగం, ఈ సమస్య లేకపోతే ఈ శోధన నీకెందుకు వచ్చింది అంటారు వాళ్ళు. అంటే దీన్ని ఏమంటానంటే నేను ఎద్దుపుండుకి కాకపోటు జత అన్నట్టు. ఏం చెప్పండి? ఎద్దుపుండుకి ఇప్పుడు మనం నమ్ముకున్నాం మంచిదే, దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నాం మంచిదే, కొన్ని శ్రమలు అనేటువంటివి వస్తాయి. వాటిని మనం తట్టుకోవాలి, వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి.
అప్పుడే వాటి నుంచి మనము విడుదల పొందగలము. అయితే కొంతమంది ఏమంటారంటే, ఈ రీతిగా అన్నప్పుడు, అంటే మీకెందుకు వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు మనకు కొద్దిగా బాధ కలిగి మనం ఏమని ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకే ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ పని ఎందుకు అవ్వలేదని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి మనము నడుచుకోవాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనిను. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ మాట యేసు ప్రభుకి చాలా ఇష్టమైంది. ఎంత ఇష్టమైందంటే ఆ కుష్టి రోగిని కౌగిలించుకొని అంత ఇష్టమైంది. మీరు కౌగిలించుకుంటారా కుష్ఠరోగిని? ఎవరికైనా దగ్గొస్తేనే మనం ఏం చేస్తాం, ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతాం. అయ్యి బాబోయ్ ఏదో వచ్చేద్దాం మాకు కూడా అన్నట్లుగానే. అంటే దగ్గు వచ్చినా, లేకపోతే లేవలేనటువంటి ఏదైనా ఒక బలహీనత వచ్చినా ఏం చేస్తాం, మనం వాళ్ళకి దూరంగా ఉంటాం తప్పించి వాళ్ళని ప్రేమతో ఏం చేయము, వారి దగ్గరికి వెళ్ళము. వారికి పరిచర్య ఏదో చేస్తాం తప్పించి మనస్ఫూర్తిగా మనం వాళ్ళ పరిచర్య చేయము. ఎందుకనంటే వాళ్ళ నుండి ఆ రోగం మనకు వచ్చేద్దేమో అనేటువంటి భయం అన్నమాట. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక కుష్ఠ రోగిని కౌగిలించుకున్నారంటే అతని మీద ఎంత ప్రేమ ఆయనకు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాట్లాడిన మాటల ద్వారా వచ్చింది ఆయనకు అంత ప్రేమ. ఏమని మాట్లాడాడు? ప్రభువా నీకు ఇష్టమైతే, ఏమన్నాడు? నీకు ఇష్టమైతే. నిజంగా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఎంత ప్రేమ అంటే యేసయ్యకి అతని మీద, అతన్ని ఒకసారికి ఇలా కౌగిలించేసుకున్నాడు అనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి కుష్ఠరోగి కాదు ఇతన్నేమో ఊరికి దూరంగా ఉంచాం మనం ఎప్పుడూ కూడా అతన్ని టచ్ చేయలేదు. అలాంటి అతన్ని ఇతను కౌగిలించుకుంటున్నాడేంటని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారన్నమాట. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య ఎంత గొప్ప మనసున్నటువంటి దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ఆయన ఏమన్నాడు, ఒక పాట రాశారు, ఏమని? మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. నిజమే కదా? ఎంత మంచి మనసు అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దివిని విడిచి భూకు వచ్చినటువంటి గొప్ప దేవుడు మన యొక్క రక్షకుడైనటువంటి యేసయ్య. మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ రూపమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆకారమునకు ఆయన దేవుడే, అంటే మనిషే కానీ ఆకారమునకు మనిషి కానీ ఆయన మనిషి కాదు, దేవుడు. ఆకారానికి మనలాగా పుట్టాడు కానీ ఆయన మనిషి కాదు. ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన చాలా మంచి మనసున్నటువంటి దేవుడు అనమాట. ఆయన రోగిని ప్రేమిస్తాడు కానీ రోగాన్ని మాత్రము ప్రేమించడు. రోగిని ప్రేమిస్తాడు, రోగాన్ని కాదు. మనిషిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు ఆయన. అందుకని ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, అతన్ని ఎంతగా ప్రేమించాడంటే ఒకసారిగా అతన్ని కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకుని ఏం చేశాడో చూడండి అక్కడ. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి ఏం చేశాడు చెప్పండి? అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టుకున్నాడట, అంటే అతన్ని కౌగిలించుకున్నాడు అన్నమాట. మీరు కూడా ఎవరినైనా ప్రేమించినట్లయితే కనుక ఏం చేయాలి? దాన్ని ఏమంటారంటే ఆలింగనం అంటారనమాట. ఇలాగా అంటే మన దేశానికి ఈ వాడికి లేదు కానీ విదేశాలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా కౌగిలించుకుంటారు, ముద్దులు కూడా పెట్టుకుంటారు అన్నమాట. ఆ దేశ సాంప్రదాయం. మన దేశ సాంప్రదాయం ఏంటి? చేతులు రెండు జోడించి, అయ్యా మీకు నమస్కారము, వందనాలు,
లేకపోతే మరణత అని చెప్పేసి అంటాం, కానీ ఎవరిని కూడా మనం కౌగిలించుకోము. అంటే కౌగిలించుకొని విష్ చేయడం అనేటువంటి మన దేశ సంప్రదాయము, వాడుక కాదు. వేరే దేశాల్లో మరి కౌగిలించుకొని వారి విశేష అనేటువంటివి తెలియచేస్తారనమాట. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు అతను ఏం చేశారు? చేయి చాపి ఆయన్ని ముట్టారు, అంటే కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకుని ఏమన్నాడు ఆయన? నాకు ఇష్టమే అన్నాడు. ఏమన్నాడు? నాకు ఇష్టమే. అండి, యేసు ప్రభువుకి ఇష్టం లేనటువంటి వారు ఈ భూమి మీద ఎవరు లేరు, అందరూ ఇష్టమే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆయన మాట వింటారు, కొంతమంది వినరు. కొంతమంది లోబడతారు, కొంతమంది లోబడరు. కొంతమంది ఆయన నమ్ముకుంటారు, కొంతమంది నమ్ముకోరు. కానీ అందరంటే ఇష్టమే దేవునికి. అందరంటే దేవునికి ఇష్టమే. మనకు అందరంటే ఇష్టమేనా? అందరంటే ఇష్టం కాదు. ఎందుకు ఇష్టంగా చెప్పండి? మనం మనుషులం కాబట్టి ఇచ్చిపుచ్చుకునే విషయంలో, మాట్లాడుకునే విషయంలో, అలాగనే ఫ్రెండ్షిప్ విషయంలో, ఏదైనా వ్యాపారాల విషయంలో కొన్ని మనకి మనస్పర్ధలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందుకనే మనకు అందరంటే ఇష్టం ఉండదు. కానీ దేవునికి అందరంటే ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరంటే ఇష్టం. అందరంటే ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును. అర్థమవుతుంది మీకు? అంటే మనం అనుకుంటాం వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకని అంటే అలాంటి వాళ్ళని నమ్ముకుంటే కనుక వాళ్ళకి రక్షణ అనేటువంటిది కలుగుద్ది అనమాట. అలాంటి వారు నమ్ముకుంటే పాప క్షమాపణ అనేటువంటిది వారికి లభిస్తూ ఉన్నది. పాపముల నుండి విడుదల పొందుతారనమాట వాళ్ళు. అందుకనే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు. మనం అందరినీ ప్రేమించలేం, కొంతమందినే మనము ప్రేమిస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? నాకు ఇష్టమే అన్నాడు. ఎవరంటేనే? ఆ కుష్ఠరోగి అంటే నాకు ఇష్టమే అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే వాళ్ళు ఏమనుకోవాలి అప్పుడు? ఇదేంటి కుష్ఠరోగి అంటే ఇష్టం అంటున్నాడు, మనం అంటే ఇష్టం లేదేమో, ఈయనకి రోగులు అంటేనేమి ఇష్టమేనేమో అని అనుకోవచ్చు కదా. అవునా కదా చెప్పండి? మనలో ఉన్నటువంటి ఒక భావం ఏంటంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆడంటేనే ఇష్టం, ఆమంటేనే ఇష్టం, వాళ్ళకే పెడతారు, వాళ్ళనే చూస్తారు, మనల్ని చూడరు అని చెప్పేసి వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. వీళ్ళన్నా ఇష్టమే, వీళ్ళన్నా ఇష్టమే, ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు అంటలేదు. కానీ సమయాన్ని బట్టి, సమయానుకూలతలను బట్టి, అవసరతలను బట్టి కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఏదైనా వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటాం. అంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఇష్టం లేదని కాదు, అందరూ అంటే కూడా ఇష్టమే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంటేనే ఇష్టమని వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ చూడండి, నాకు ఇష్టమే అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఆయనతో ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏమన్నారు చూడండి, నీవు శుద్ధుడవు కమ్మని ఏమన్నాడు చెప్పండి? నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగానే, శుద్ధుడవు కమ్మని చెప్పగానే అక్కడ ఏమైనా నీళ్ళు ఉన్నాయా కడుక్కోవడానికి? ఏం లేవుగా. అంటే ఏదైనా అంటుకుంటే మనం ఏం చేస్తాం? చేతులు కడుక్కుంటూ ఉంటాం. ఏదైనా తొక్కితే చేతులు కడుక్కుంటూ ఉంటాం. మాసిపోయిన బట్టల్ని నీళ్ళతో ఉతుక్కుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా వంట చేసుకోవాలంటే నీళ్ళు అవసరం అనమాట. అక్కడ నీళ్ళు లేవు, మరి ఆయన కడుక్కోమంటున్నాడేంటి? నువ్వు శుద్ధుడవు కమ్మ అంటున్నాడేంటి? శుద్ధుడవు కమ్మ అంటే కడుక్కోవాలి కదా, బట్టలు ఉతుక్కోవాలి. శరీరం అంతటినీ కూడా ఏం చేయాలి? నీళ్లతోటి స్నానం ద్వారా కడుక్కోవాలి. అవునా కదా? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటకి అర్థం ఏమిటాయంటే అక్కడ చూడండి, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా అంటే నీ రోగము నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని అర్థం అన్నమాట. నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే ఏమిటి అర్థం దానికి? నీ రోగము నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని అర్థం అన్నమాట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నిజంగా నువ్వు శుద్ధుడవు కమ్ము అనేటువంటి మాట ఎంత ఉన్నతమైనటువంటిదో తెలుసా? పేతురు యోహానులు ఒకసారి దేవాలయానికి వెళుతూ ఉన్నారు.
శృంగారం అనే దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ఒక పుట్టి కుంటివాడు ఆ దేవాలయం దగ్గరికి ప్రతిరోజు కూడా, అంటే ఆ దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. ఎందుకని చెప్పండి? కాళ్ళు చేతులు ఉన్నవాడైతే పనికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుంటాడు, కావాల్సినవి కొనుక్కుంటాడు, భార్య బిడ్డలు పెంచుకుంటాడు. అవునా కదా? మరి కాళ్ళు చేతులు లేనివాడు ఎలా బ్రతకాలి? దేవుని మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2017లో మాకు పెళ్ళి అయిందండి. పెళ్ళి అయిన కొద్ది రోజుల తర్వాత మేము 1 సంవత్సరం పాటు కలిసి ఉన్నాము. తర్వాత మేము విడిపోయామండి. కొంచెం గొడవలు వచ్చినాయండి ఇంట్లో సమస్యల ద్వారాగా. నేను ఇంకా పనులు చేసుకుంటూ మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయినప్పుడు ఆ పని కష్టం అవ్వడం వల్ల అక్కడ పని చేయలేక మళ్ళీ భర్త కోసం దైవజనులు ఎప్పటి నుంచో మాకు పరిచయస్తులు, మేము సన్నిధికి వస్తూనే ఉంటున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం. కానీ బాప్తిసం కూడా పొందుకోలేదండి మేము. కానీ దేవుడు అంటే ఇష్టకరంగానే ఉండేవాళ్ళము. కానీ దేవుడు 2017లో మ్యారేజ్ అయింది, ఏంటి ఈ పరిస్థితులు ఏంటి అని మేము ప్రార్థన చేసుకోక అయ్యగారికి ఫోన్ చేసి, మేము ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యగారు ప్రార్థన చేసేవారు. భార్యాభర్తలను కలవడానికి ప్రార్థన చేయమని అడిగినప్పుడు దేవుడు ఎంతగానో అయ్యగారితో మాట్లాడి, నా భర్త అయితే అసలు రాడండి, చాలా ఇదిగా ఉండేవాడు. అలాంటి భర్తని దేవుని దయ వల్ల అయ్యగారు ప్రార్థన ద్వారా, అయ్యగారు ప్రార్థన చేయడం వల్ల అలాంటి భర్తని నన్ను ఏకం చేసి, అదే ఈ ఊరు రావడానికి, ఇల్లరికం రావడానికి అయ్యగారు ప్రార్థన చేస్తే ఇల్లరికం రావడానికి కూడా దేవుడు ఎంత కృప చూపించాడు. అన్ని ఘనముగా జరిగినాయండి నా విషయంలో. అన్ని విషయాల్లో ప్రార్థన చేయించుకున్నామండి. మేము దేవునితోనే మేము ఉన్నామండి. కానీ తండ్రి బాప్తిసం వరకు కూడా మేము ప్రార్థన చేసుకున్నామండి. బాప్తిసం తీసుకోవాలి తండ్రి, మా భార్యాభర్తలు కలుపునాయనని మేము బాప్తిసం కూడా తీసుకుంటాను అనుకున్నాను. అయ్యగారు ప్రార్థన ద్వారా భార్యాభర్తలు కలిసామండి, బాప్తిసం తీసుకున్నానండి. నేను గడ్రాలని చాలామంది నన్ను దూషించేవారండి. నాకు పిల్లలు లేరు, 6 సంవత్సరాలు అయింది, నీకు పిల్లలు లేరు అని నన్ను దూషించేవారు. అయ్యగారు ప్రార్థన చేశారండి. వైద్యులు కూడా అన్నారండి, నీకు పిల్లలు పుట్టరమ్మా, నీకు థైరాయిడ్ ఉంది, నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు అయ్యగారు ఒకటే చెప్పారు, నా ప్రార్థన నేను చేస్తానమ్మా, నువ్వు మందులు వాడు, కానీ నేను ప్రార్థన చేస్తానని అన్నారండి. మందుల వల్ల కూడా కాదండి, నాకు ఆ దేవుని వల్ల నాకు గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. ఎంతో ఘనముగా నా తండ్రి, నేను గర్భఫలం ఇస్తే ఘనముగా ప్రార్థన పెట్టుకొని ఎన్నో చేసుకుంటానని నేను మొక్కుకున్నానండి దేవుడి సన్నిధిలో. అట్రీతిగా నాకు ఈ రోజున అయ్యగారు ప్రార్థన ద్వారా దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. నాకు గర్భఫలం ఇచ్చిన వెంటనే తండ్రి బెడ్ రెస్ట్ అన్నారు. దేవుడు అంతగానో అయ్యగారు దినదినము ప్రార్థన చేసేవారు. ఈ మన్నత మహిమ స్వస్థాలకు వచ్చాక నాకు ఎన్నో గొప్ప కార్యములండి. 2017లో మ్యారేజ్ కూడా ఈ మన్నత మహిమ స్వస్థాలకు వచ్చాకేనండి. ఆయన దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడండి. అలాగే ఇగో మగ బిడ్డని ఇచ్చాడండి దేవుడు. అయ్యగారు ప్రార్థన ద్వారా కన ఆరోగ్యమైన బిడ్డని, అందమైన బిడ్డని నాకు దయచేశాడండి. ఈ రోజున నా ఏమి ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చలేనండి. ఆయన ప్రార్థన గొప్ప ప్రార్థన అండి. ఎన్నో సాక్ష్యాలు నేను విన్నానండి ఇక్కడ. అలాగే దేవుడు ఎంతగానో మా విషయాల్లో గొప్ప కార్యం చేశాడండి. థైరాయిడ్ కూడా 100 ఉండే థైరాయిడ్ అండి 15 పాయింట్లకు వచ్చేసింది. దేవుడు ఎంతో కృప చూపించాడండి. ఆ 15 పాయింట్లు కూడా వాడమ్మా అని అన్నారు, కానీ అండి నేను వేసుకుంటే లేకపోతే లేదన్నానండి. అయ్యగారు ప్రార్థన ద్వారా థైరాయిడ్ కూడా తగ్గిందండి. నాకు మంచి బిడ్డని ఇచ్చాడండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.